వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. ఈ 2 మాత్రమేనా ఇప్పుడు మీరు ప్రముఖ కాపు నేత అని కూడా అనాలా? ఆ! ఇప్పుడు నేను నేతని, కాపుని. ఆ! మొన్న జరిగిన ఇష్యూలో కొంత కాపు వ్యవహారం ఇదంతా కూడా నలిగింది. హ్మ్. సో, జనరల్‌గా కాపు నేత అంటే తప్పు కూడా ఏముంటుంది? తప్పే ఉంది. కమ్యూనిటీ నుంచి వచ్చిన ఆ వాళ్ళు తప్పలేదు. కమ్యూనిటీని రిప్రజెంట్ బట్ చేసిన ఎప్పుడు అంబటి రాంబాబుని కాపు నేత కాదు. ఒక కులానికి సంబంధించిన నేతగా ఎప్పుడు చూడలా. 30 ఏళ్లుగా రాజకీయాల్లో నేను చూస్తున్నా. కాంగ్రెస్ పార్టీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారి వెంట, జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచినటువంటి వ్యక్తులు. కాపు మూవ్‌మెంట్స్ వచ్చినప్పుడు, కాపు ఉద్యమాలు వచ్చినప్పుడు ఎక్కడా కూడా వదిలిపెట్టుకోకుండా పాల్గొన్నటువంటి సందర్భాలే ఉన్నాయి. హ్మ్. బట్ మీరన్నట్టుగా అంబటి రాంబాబు కాపు నాయకుడు అనే దానికన్నా కూడా అంబటి రాంబాబు రాజకీయ నాయకుడు అనేది అంబటి రాంబాబు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు అనేది ఎక్కువ. పార్టీ అనేది నాయకుడు నాకున్న కంటే. హ్మ్. ట్యాగ్ లైన్. పేరు, ముద్ర ఏదన్నా గాని. సో ఇప్పుడు ఇది కొత్తగా ఉందా? ఈ కాపు నేత అనే పదం అవధి? అనేం కాదు, కొత్తని కాదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కొంత ఆ వైపుకు లాగేసింది. హ్మ్. పరిస్థితులు ఆ వైపుకి నెట్టబడ్డాయి. అది మనం కోరుకుంది కాదు, హ్మ్. మనం అనుకున్నది కాదు. హ్మ్. ఆ ఇన్సిడెంట్ స్వభావం, ఆ దాడి స్వభావం నన్ను కాపు కాబట్టి చేశారు అనేటువంటి ఒక ఫీల్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. అది రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ గా వచ్చింది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల వారీగా విడగొట్టే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా అంబటి రాంబాబుని కాపు అని పోర్ట్రేట్ చేసింది అని ఒక క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీ. అని కూడా ప్రచారం జరగొచ్చు కానీ నేనేమంటానంటే దట్ ఈస్ ఆల్సో ఏ రీజన్. ఇది కూడా మంచి ఆర్గ్యుమెంటే. దీన్ని కూడా నెట్టి వేయడానికి వీలేదు అనుకున్నాం కాసేపు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు, నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు ఇలా రాశారు? నేను అది చదివి కూడా వినిపించాను. నేను అన్న మాటలు ఏంటంటే కమ్మవారిని తిట్టానని. కమ్మ నా కొడకల్లారా, కమ్మోళ్ళారా, ఇక్కడ ఎవడంటే చంపేస్తాను, చంద్రబాబు కమ్మ నా కొడక రాను అని నేను తిట్టాను. వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ లో రాశారు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? అంటే మీరు అంబటి రాంబాబు అనేవాడు కమ్మవారిని ద్వేషించాడు కాబట్టే మేము ఈ కార్యక్రమం చేశామని చెప్పారు తప్ప చంద్రబాబుని ద్వేషించారని చెప్పలా. కులాన్ని ద్వేషించాడని, కులంతో పాటు చంద్రబాబుని ద్వేషించాడని ఒకటి. రెండవది, నా మీద దాడి జరిగినప్పుడు ఆ దాడిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇది మీరే వీడియోలో చూసింటారు కదా, అన్ని చూశారు. ఎందుకు ఇలా జరిగింది అనేది కదా పాయింట్. ఇక్కడ వాళ్ళు కులాన్ని వాళ్ళు తీసుకొచ్చారు కానీ అంబటి రాంబాబు తీసుకురాలా, కాపులు తీసుకురాలా. కాపులు రియాక్ట్ అయ్యారు. ఏమిటి అయ్యి అన్యాయం? అంబటి రాంబాబు కులం పెట్టి తిట్టాడు అంటారేంటి? కమ్మవారందరూ వచ్చి అంబటిరాంబాబు ఇంటి మీద దాడి చేయటం ఏంటి? మనం కాపులు మనం కూడా రెస్పాండ్ కావాలి కదా అని బాధ్యతగా రెస్పాండ్ అయ్యి ఇది కులాల మధ్యన వైరుధ్యంగా చిత్రీకరించబడటానికి ప్రధానమైనటువంటి కారణం తెలుగుదేశం పార్టీ, కమ్మవారు. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ప్రొవోక్ చేశారా సార్? మీరు ప్రొవోక్ చేశారా ఇక్కడ గొడవ జరగడానికి కారణం? సార్ అది ఎన్ఆర్ గారు, అది ఒక ఇట్ ఇస్ నాట్ ఏ పబ్లిక్ మీటింగ్, ఇట్ ఇస్ నాట్ ఏ ప్రెస్ మీటింగ్. ఒక యాక్సిడెంట్ లాంటి ఇన్సిడెంట్. వాళ్ళు నా మీదకి వచ్చారు, నేను కారులో ఉన్నాను. కట్ చేస్తే అవతల పాటు చాలా మంది చూడలేదు, అవతల పాటు తర్వాత బయటకు వచ్చినాయి. దాని రియాక్షన్ కదా నేను బూతులు తిట్టింది. అక్కడ అంతమంది గ్యాదర్ అయి ఉన్నారని ఉన్నారు పోలీసులు పక్క చెప్తున్నప్పుడు మీరు వెహికల్ నుంచి బయటికి రావడం అదంతా కూడా రెచ్చగొట్టేలా చేశాడు ఆయన. కాదు మరి నా మీద కొడుతున్నప్పుడు నేను బయటకు వచ్చి మాట్లాడా. అది తప్ప రైట్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇట్ ఈస్ ప్యూర్లీ రియాక్షన్, నాట్ అన్ యాక్షన్. అది నా కుట్ర కాదు, నా రియాక్షన్. ఆ స్పాంటేనియస్ గా ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో రియాక్ట్ అయ్యాను, మాట్లాడాను. తర్వాత నేను రిపెంట్ అయ్యాను కదా, చెప్పారు కదా, పశ్చాత్తాపడ్డాను కదా. పశ్చాత్తాపడిన తర్వాత కూడా శిక్షించడం అనేది ధర్మమేనా? అసలు నిజానికి మీరు పశ్చాత్తాపం వ్యక్తం చేసిన తర్వాత ఎక్కువ మూమెంట్, ఎక్కువ మంది జనాల మీదకి రావడం జరిగింది. అవును, ఎందుకు అనుకుంటున్నారు అది? అంటే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ప్లాన్డ్. ఇప్పుడైతే నేను ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాను, అప్పటి నుంచి వాళ్ళు ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. నేను ఒక్కటిసారి వైఎన్ఆర్ గారు, నేను ఆ ఫ్లెక్సీ కట్టిన చోటుకు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టా, చించేయచ్చుగా, అప్పుడు ఎవరు లేడు, చింపలేదు. ప్రెస్ మీట్ మాత్రం పెట్టచ్చు. నేను ఏంటి పొలిటికల్ గా దీన్ని ఎక్స్పోజ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాను తప్ప తగాదాగా కాదు. నేను చించేయచ్చు అప్పుడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది వేరే విషయం. అక్కడ ఎవడో లేడు, కాపలా లేడు. ఇది మంచిది కాదు అని చెప్పి ఎక్స్పోజ్ చేస్తున్నా, మీరు చేస్తున్నటువంటి తప్పు అని సమాజానికి చెప్పాలనేది నా తాపత్రయం తప్ప వాళ్ళు చించేసి ఘర్షణ పెట్టుకుని తగాదాలు పెట్టుకోనేది కాదు. విధి పోరాటం కాదు నాది, అది విధి పోరాటం కాదు నాది. కొన్ని చోట్ల చించేశారు, చాలా మంది కొన్ని చోట్ల చించేశారు. మనం కొంచెం నో, దట్ ఈస్ నాట్ మై యాటిట్యూడ్ అని చెప్పా. ఇది జరిగితే దాన్ని వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదు పట్టుదలగా తగాదా పడవచ్చు.
కానీ ఇదేంటి నా మీద దాడి చేయటం ఏంటి, నన్ను కొట్టాలని ప్రయత్నం చేయటం ఏంటి? అప్పుడు నేను స్పరావతి మాట్లాడిన మాటలని తీసుకుని పెద్ద ఇన్సిడెంట్ రాష్ట్ర వ్యాపితంగా ప్రపంచంలో కాదు, భారతదేశంలో ఎప్పుడు ఇలా జరిగి ఉండదు, ఉమ్, ఎక్కడ కూడా జరిగి ఉండదు. ఉమ్. సరే చెప్పిన తర్వాత ఇంటి మీదకి 7 గంటల సేపు పోలీసుల నిర్వీర్యం ఆంధ్ర రాష్ట్రంలో. ఉమ్, ఎవరు ఫోన్ ఎత్తరు, డీజీపీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ఫోన్ ఎత్తడు. ఉమ్. జరుగుతూ ఉండదు గొడవ. ఏం ఎస్పీ వస్తాడు, ఉమ్, మధ్యలో వెళ్ళిపోతాడు. ఉమ్. ఏమనిపించింది సార్ ఆ టైంలో మీకు? భయపడ్డారా? అంటే ఒక మనసు మొద్దుబారిపోయింది. ఉమ్, భయపడటం అంటే భయం ఉంటది. ఉమ్, భయం అంటే అది ఒక రకమైన ఎమోషన్. ఉమ్, నేను నా ఇంట్లో నా ఆఫీస్లో ఉన్నా, నా ఇంటి మీద అటాక్ జరుగుతుంది, నా ఆఫీస్ మీద అటాక్ జరుగుతుంది. ఉమ్. నా ఇంట్లో నా భార్య పిల్లలు నా మనవలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు నాకు. ఉమ్, దేనికి ఫోన్ చేస్తున్నారు? నన్ను కొట్టేశారని వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఉమ్, వాళ్ళు ఏం చేశారు, నాకు కింద డూప్లెక్స్ ఇల్లు, పైన నా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు మా పిల్లలందరూ. ఉమ్. బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్ను కూడా పగలగొట్టుకొస్తారని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళిపోయారు. అయ్యో. బాత్రూంలో నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు. ఉమ్, ఏంటి నా పరిస్థితి ఏంటి, కొట్టేశారా చంపేశారా అనేది. ఉమ్, ఇందులో పోలీసులు ఎవరో కొంతమంది మంచోళ్ళు ఉంటారు కదా, అందరూ వాళ్ళగా ఉండగా, సార్ ఇంట్లోకి మాత్రం మేము వెళ్ళనివ్వండి, మేము అలౌ చేయము అని ఇంటి దగ్గర కొద్దిగా బయట బళ్ళు గిళ్ళు అన్ని పాల్గొట్టేశారు, అద్దాలు పాల్గొట్టేశారు, ఫ్యామిలీ ఇంట్లో ఉన్నారు, మీరు ఇంట్లో వెళ్ళడానికి లేదు, రాంబాబు గారు ఎక్కడ చూసుకోండి అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఇంట్లోకి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేశారు. ఓకే. సో దానికి కొంత ధైర్యం వచ్చింది. ఉమ్, ఆ తర్వాత మా అమ్మ యుఎస్ నుంచి ఫోన్ చేసింది. ఉమ్. అంటే వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, చూస్తుంటారు ఏం జరుగుతుందో. యుఎస్ అంతా లైవే కదా, సాక్షి లేకపోతే ఇంకో ఛానల్ ఏ ఛానల్ పెట్టినా అదే, టీవీ నేను పెట్టినా ఇంకోటి పెట్టినా మొత్తం టోటల్ ఇదే ఉమ్, చూస్తుంది. అక్కడ చూసి మా అమ్మాయి కంగారు వేసి మా అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఉమ్, సరే ఎత్తే, నేను అంత రిస్క్లో కూడా ఎత్తే, మీరు వీడియో కాల్ ఆన్ చేయండి అంటది. ఉమ్, లేదు మాట్లాడమ్మా ఏం పర్లేదు అంటే, కాదు నువ్వు వీడియో కాల్ ఆన్ చేయండి ఐడియా అంది. ఉమ్, అది నమ్మటలా. ఉమ్, ఉమ్, వీడియో కాల్ ఆన్ చేసిన తర్వాత నన్ను చూసిన తర్వాత సరే ఆపేయమని అప్పుడు మాట్లాడింది. అంటే ఉమ్. నన్ను అప్పుడు కొట్టారని, గాయాలతో నేను రక్తసిక్తం అయి ఉన్నానని తనకు అనుమానం. అది క్లియర్ చేసుకున్న తర్వాత మాట్లాడింది. ఉమ్. మధ్యలో చాలాసార్లు ఫోన్ చేసి డాడీ ఎలా ఉన్నారు ఏంటి ఇవన్నీ సహజం. ఉంటది కదా. మా అమ్మాయి ఫోనే ఎత్తున్నా, చాలా ఫోన్లు వస్తున్నాయి, మీడియా నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఏది ఎత్తట్లా. ఉమ్, కొన్ని మీడియా ఛానల్స్ మాట్లాడమన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడి, నేను అసలు ఏం మాట్లాడలేదు. ఏదైనా మాట్లాడితే బయట ఉన్న వాళ్ళు రెచ్చగొట్టినట్టు ఉంటుంది, ఉమ్, 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 లేదు జారిపోతే భయపడినట్టు ఉంటుంది. నాకు ఇష్టం లేదు. నేను ఇప్పుడు మాట్లాడిన ఇన్సిడెంట్ అయిపోయేదాకా నేను మాట్లాడనని చెప్పాను. ఉమ్, నాకు సత్యరామకృష్ణారెడ్డి గారు కూడా మీడియాతో మాట్లాడన్నా, నేను మాట్లాడను సార్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఉమ్. ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడను, నేను మాట్లాడకూడదు, జరగని ఏం జరిగిందో చూద్దామని దానికంటే ముందు వచ్చి వెనక్కి తీసుకున్నా అని చెప్పి వెళ్ళారు కదా. వెళ్ళిపోయాను అంతే. ఆ, ఆ తర్వాత నేను ఏ మీడియాతోనూ మాట్లాడు. ఫోన్లో మాట్లాడలే. ఎందుకంటే చాలా మంది ఫోన్ ఈయన అడుగుతున్నారు, నేను ఆ పరిస్థితిలో లేను. ఉమ్, 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 నేను చావు బతుకుల మధ్య ఉన్నాననేటువంటి ఉద్దేశంతో ఉన్నాను అక్కడ. ఉమ్, ఉమ్, ఏమైనా జరగవచ్చు అనే వాతావరణం కనపడి, నేను జరగలేదు, అది అదృష్టవశాత్తు. ఉమ్, ఏమైనా జరగచ్చు, నన్ను చంపేయచ్చు, నా ఇల్లు ధ్వంసం చేసేయచ్చు, తగలబెట్టేయచ్చు. ఉమ్. ఎందుకంటే పెట్రోల్ పోసిన బాటిల్స్ విసురుతున్నారు. అవును, ఆల్రెడీ వేసినట్టున్నారు కదా కొన్ని. వేశారు, ఉమ్, ఒక పక్క అంటించారు. ఇచ్చారు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఉమ్, పులుగులు తీసుకొచ్చి కొడుతున్నారు గుణపాలు పెట్టి. ఉమ్, అదుపు లేదు. అంటే పోలీసులు లేని సమాజం లాగా ఉంది ఆ కాసేపు. ఆటల సమాజం. ఏమనిపించింది సార్ మీకు? హత్యాయత్నమే అనిపించిందా? అలాంటి ప్రమాదం ఉందని అనిపించింది. ఉమ్, అంటే పోలీసులు ఉన్నారు, అంత ప్రమాదం జరగనివ్వరు, ఉమ్. కానీ చేసినా కూడా దిక్కులేదు అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. అంతమంది మాబ్ ఒకసారిగా వచ్చి తాగి ఉంటారు ఆ టైంలో, సాయంత్రం పూట ఎవరిని కంట్రోల్ సార్, చేసే. ఎవడైతే లీడ్ చేశాడో వాడికి ఆ ఉద్దేశం లేకపోయినా, ఉమ్, వెనకొచ్చినోడు ఒక కత్తి పెట్టి పొడిచాడు అనుకోండి, రెండోవాడు ఏం చేస్తాడు, కత్తి పెట్టి పోవడం కదా. అంతే కదా. ఉమ్, వాళ్ళకి ఏముంటుంది, విచక్షణగానే వాళ్ళకి బాధ్యత లేని వాళ్ళు ఉంటారు. ఉమ్, కొంతమంది ఉమ్, ఉమ్, వచ్చిన నాయకులందరూ ఒక సుమారు నాయకులే వచ్చారు, ఉమ్, వాళ్ళ వెనకాల వచ్చిన జనం అదే. గంజాయి దాగినోడు వచ్చాడు, మందు దాగినోడు వచ్చాడు. ఉమ్, మీకు చిత్రం ఏంటంటే, మా ఇంటి ముందే కేసు తీసుకొచ్చి పెట్టి ఓపెన్ చేశారు, మందు బాటిల్. మందు బాటిల్స్ పోతున్నారు, తాగుతున్నారు. ఈ తర్వాత తెలిసిన సత్యం నాకు. ఉమ్, అంటే పోలీసులు చేసేస్తున్నారు. ఉమ్, 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 రియల్గా సార్ వైఎన్ఆర్ గారు, నేను ఒక మాట అడుగుతా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతా. పోలీసులు 3 గంటల సేపు, అంటే నన్ను అరెస్ట్ చేసే ముందు బొత్స సత్యనారాయణ గారికి సమాధానం చెప్పారు. ఉమ్, అప్పుడు దాకా 10-20 నిమిషాల వరకు, 5 గంటల నుంచి 10-20 నిమిషాల వరకు ఉమ్, పోలీసు వారు ఫోన్ ఎత్తకపోవటం అనేది ఉమ్. భారత ప్రజాస్వామ్య దేశంలో క్షమించేటటువంటి అంశమేనా? డెఫినెట్ గా కదా. ఏ ప్రమాదం ఉన్నా 100 కొడితేనే ఎవరికైనా సమాధానం చెప్పాలి కదా. పౌరుడిగా మాజీ ప్రజాప్రతినిధి. డీజీపీ, ఉమ్, ఒక బాధ్యత కలిగినటువంటి అపోజిషన్ లీడర్ గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఉమ్, ఫోన్ చేస్తే ఎత్తడు, ఉమ్, ఎస్పీ ఎత్తడు, ఉమ్, ఐజీ ఎత్తడు, ఉమ్, సమాధానం చెప్పరు. ఉమ్, నేను చేశాను ఎస్పీకి, ఉమ్, నో ఆన్సర్. ఉమ్, ఇంతమంది ఫోన్లు చేస్తుంటే పోలీసు వారు సమాధానం చెప్పనటువంటి సమాజాన్ని క్షమించాలని అడుగుతా ఉన్నాను నేను.
Definitely ఇది bro. నాకు కాదు, ఉమ్. ఎవరికైనా జరగవచ్చు కదా రేపు. శాంతి భద్రతలు ఉండాలి కదా, ఆ, కనీసం రెస్పాండ్ కావాలి కదా. సిటిజన్ రైట్ కదా, బ్రతికే ఒక హక్కు. గంట సేపు చేశారు సార్, తర్వాత వచ్చి లాఠీ చార్జ్ చేయాలిగా. ఉమ్, నేను ఇంకోటి అప్రిషియేట్ చేస్తాను. ఉమ్, అదేంటి అంటే, అంటే పేరు చెబితే మరి ఆయనకి నష్టం లాభం నాకు తెలియదు కానీ, ఉమ్. విజయవాడలో వంశీ ఇంటి మీద దాడి చేశారు, ఉమ్. మీకు గుర్తుంది లేదు, అవును 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 2 months లోనే. అవును. ఒక అరగంట తర్వాత ఎస్పీ వచ్చాడు, ఉమ్. కొట్టి అతను పారేశాడు, మొత్తం పారిపోయారు. ఉమ్. అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది, ఉమ్. వంశీ అపోజిషన్ లోనే ఉన్నాడు, అవును. వంశీ మీద కక్ష ఉంది, ఉమ్. ఆయన ఎస్పీ వచ్చి కొట్టి అతను పారేశాడు. ఉమ్. అప్పుడు పిహెచ్డి రామకృష్ణ ఇస్ ద కమిషనర్, అవును. ద మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్, ఉమ్. ఎవరు చెప్పినా అనుకోకుండా యాక్షన్లోకి వచ్చాడు. ఉమ్. అలా ఉండాలి కానీ సందర్భం వచ్చినప్పుడు, ఉమ్. నేను ముఖ్యమంత్రినైనా, నేను మంత్రినైనా, ఇంకోడైనా శాంతి భద్రతలు కాపాడే విషయంలో కాకి బట్టలు వేసుకుని రివాల్వర్ తీసుకున్న తర్వాత ఆ క్షణం అట్ట యాక్ట్ చేయకపోతే సమాజం ఎందుకు బతి